హాయ్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. శనివారం ప్రోమో రానే వచ్చింది, లేట్గా వచ్చింది, లేటెస్ట్గా వచ్చింది. ఈరోజు నాగార్జున ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందంగా ఉన్నాడు. ఎందుకంటే 36 సంవత్సరాల క్రితం శివ సినిమా వచ్చింది. మళ్ళీ 36 సంవత్సరాల తర్వాత సైకిల్ చైన్తో వచ్చింది. నవంబర్ 14న శివ సినిమా రిలీజ్ అవుతుంది. చాలామంది చిన్న వయసు వాళ్ళందరూ పుట్టుంటారు. ఇప్పుడు కాలేజీలో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ పుట్టుండరు ఆ సినిమా వచ్చడానికి. కానీ చాలా చాలా బాగుంటుంది సినిమా. నేను కూడా చూశాను అప్పట్లో. అయితే అమలని లవ్ చేసింది కూడా శివ సినిమా అప్పుడే. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అనుకోకుండా సడన్ సర్ప్రైజ్ అమల కూడా వచ్చి డాన్స్ వేస్తుంది ఈరోజు ప్రోమోలో. 36 సంవత్సరాల తర్వాత శివ సినిమా వచ్చింది. ఇవాళ హౌస్లో వాళ్ళందరితో అంటే సినిమా ప్రమోషన్ చేశారు. నిజంగానే సినిమా ఒక రికార్డు కాబట్టి సినిమా ప్రమోషన్ చేయటంలో తప్పేం లేదు. ఉన్న వాళ్ళందరితోటి చక్కగా ప్రతి పాటని డాన్స్ వేయిస్తారు వాళ్ళు. ఆనందో బ్రహ్మ అనుకుంటూ చాలా ఉంటుంది. వంటింట్లో సాంగ్ ఒకటి ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. వీళ్ళందరూ కలిసి చేస్తారు. అమల చాలా ఇంప్రెస్ అవుతుంది. తను కూడా స్టేజ్ మీద చిన్నపిల్ల అయిపోయి చేస్తుంది అనమాట. 36 సంవత్సరాల క్రితం తను గుర్తు చేసుకుంటోంది ఎంత బాగా చేశారా అని వీళ్ళందరితోటి. అనుకోకుండా సడన్ సర్ప్రైజ్ రామ్ గోపాల్ వర్మ కూడా వస్తాడు 1 మినిట్లో. అయితే గీతు అయితే గొంతు చాలా పెద్దది కదా, అడుగుతుంది మీలాగా నేను సాఫ్ట్గా ఉండాలంటే. అంటే నాగార్జున అంటాడు, నీ గొంతుతో మా ఇంటికి వినపడుతుంది, అన్నపూర్ణ స్టూడియో నుంచి మా ఇంటి వరకు వినపడుతుంది అని అంటుంది. అదిగో రామ్ గోపాల్ వర్మ వచ్చాడు. నిజంగా రామ్ గోపాల్ వర్మ కనుక దృష్టి పెట్టి మంచి మంచి సినిమాలు తీస్తే ఎంత మంచి సినిమాలనే తీస్తాడు. కానీ అంత వరస్ట్ సినిమాలు తీయటం మొదలుపెట్టాడు. శివతోటి తన కెరియర్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఎన్నో సినిమాలు చేశాడు. కానీ ఇప్పుడు అన్ని పిచ్చి సినిమాలు, పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు వేయటం మొదలుపెట్టాడు. కానీ అతను కనుక మళ్ళీ డైరెక్షన్ మొదలు పెడితే మంచి సినిమాలు తీయటానికి అవకాశం ఉంది. ఇది ప్రోమో. ఇప్పటితోటి ఎలా ఉందో మీరు ప్రోమో విషయం చెప్పండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారో మాత్రం తప్పనిసరిగా మీ కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.